అందరికీ నమస్కారం అండి. నా పేరు పాముల గంగాభవాని, దేవరపల్లి గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను డిగ్రీ చదువుకున్నానండి. మా అమ్మగారు కుటుంబం అయితే వ్యవసాయం చేస్తారు. పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంటికాడికి వచ్చానండి. చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ వ్యవసాయంలోనికి వచ్చానండి. ప్రకృతి వ్యవసాయం గురించి నాకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పడం ద్వారా నేను ఇందులోకి వచ్చానండి. వీళ్ళు చెప్పిన తర్వాత నేను నమ్మలేదండి. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళని చూసి నేను కూడా ఈ పద్ధతిలోకి రావడం జరిగింది. నేను ప్రకృతి వ్యవసాయంలోకి 3 సంవత్సరాల నుండి వచ్చానండి. ఈ ప్రకృతి పద్ధతులు పాటించడం వల్ల మనకి మంచి ఆరోగ్యం ఉంటుందనేసి పురుగు మందులు లేకుండా ఉండే పంట ఆహారంగా తీసుకోవడానికని ఈ ప్రకృతి వ్యవసాయానికి నేను మొగ్గు చూపించి ఇందులోకి వచ్చానండి. పార్ట్ టైం జాబ్ అంటే ఏదో మనకి అవసరాల నిమిత్తం ఉంటుంది, కానీ మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి కోసం నిమిత్తం ఈ ప్రకృతి వ్యవసాయం మొగ్గు చూపించి నాతో పాటు ఇంకా కొంతమంది రైతులకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చానండి. నేను ఏటీఎం వేసుకున్నానండి. ఇందులో అయితే ఆకుకూరలు, తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, ఇక అన్ని రకాల ఆకుకూరలు వేసుకుంటానండి. వాటిల్లోనూ బెండ, చిక్కుడు, గోరు చిక్కుడు, వీటి కూడా నేను మొక్కలు పెట్టుకున్నానండి. తీగజాతి వచ్చి ఆనవ, దోస, బీర, పాదులు కూడా పెట్టుకున్నానండి. ఏటీఎంకి నేను ముందుగా ఘనజీవామృతం వేస్తాను, తర్వాత జీవామృతం చేస్తాను. ఏదైనా పురుగుంటే అగ్నాస్త్రం కూడా స్ప్రే చేసుకుంటానండి. దశపన్ని కషాయం కూడా కొడతామండి. ఏటీఎంలో పని నేను మా హస్బెండ్ చేస్తానండి. ఆకుకూరలు తీసి వెంటనే ఘనజీవామృతం జల్లుకొని మరలా ఆకుకూరలు వెంటనే వేస్తానండి. ఈ విధంగా చేయడం వల్ల నా చేతికి ఎప్పుడు 365 రోజులు ఆకుకూరలు నా చేతిలో ఉంటాయండి. దాని ద్వారా నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటాకి చుట్టుప్రక్కల వారికి ఇవ్వడానికి కూడా చాలా అనువుగా ఉంటుందండి ఈ ప్లేసు. ఉన్న పరిస్థితులను బట్టి ఈ ప్రకృతి పద్ధతే పండించడం చాలా అవసరం అండి. ఎందుకంటే మన ఆరోగ్యం కాపాడుకోవడానికి కావాలండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవే వండి పెడతానండి. చాలా బాగా వారి ఆరోగ్యం బాగుంటుందండి. కంటి చూపు మెరుగుపడడానికి ఇందులో ఉన్న ఆకుకూరలు మాత్రం స్నాక్స్ కూడా వీటినే ఒక పకోడీలాగా చేసి వారికి పెడతా ఉంటానండి. టేస్టీగా ఉందంటారండి వాళ్ళు. ప్రతిరోజు వారికి బాక్స్లో వేస్తానండి. ఇక్కడ పండిన పంటలైనా కూరగాయలు నేను స్టాల్కి అమ్ముకుంటానండి. కొంత ఏమో ఇంటి అవసరాల నిమిత్తం తీసుకుంటాను. ఇవన్నీ బట్టి నాకు నెలకు వచ్చి నా పెట్టుబడి పోను నాకు 3000 ఆదాయం వస్తుందండి.
నా దగ్గర కొన్న కూరగాయలైనా ఆకుకూరలైనా సరే తీసుకున్న వారు చాలా బాగుంటున్నాయి, చాలా కమ్మగా ఉంటుంది ఈ ఆహారము. ఈ గోంగూర అనగా ఈ మెంతికూర అనగా చాలా కమ్మగా ఉంటుందని చెప్తున్నారండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు సరిపడే ఆదాయము వస్తుంది. దీని ద్వారా నేను చాలా ఆనందాన్ని సంతృప్తిని వెలపరుస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా నేను ముందుకు కొనసాగించి నాతో పాటు 10 మంది రైతులకు కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేలాగా నేను ప్రోత్సహిస్తానండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్క మహిళ ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గు చూపించాలి. కనీసం ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్లన్నా వేసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి. కుటుంబం యొక్క ఆధారం అంతా మహిళ మీద ఆధారపడి ఉంది కాబట్టి వారు ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్ వేసుకుని ప్రతి ఒక్క మహిళ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గు చూపించి ఉండాలండి.